కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జూన్ 6వ తేదీన మాయమైన 2.5 ఏళ్ల పసిగుడ్డు శుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికీ ఒక అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం జస్ట్ 15 నిమిషాల వ్యవధిలోనే ఆ చిన్నారి గాల్లో కలిసిపోయినట్లు మాయమైంది. అటవీ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టినా వందలాది మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ సిబ్బంది రేయింబగళ్లు అడవులను దువ్వి పారేసినా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆఖరికి గాలింపు చర్యలు కూడా తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు పెను సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. తన కడుపు కోతను తట్టుకోలేక తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురై కన్నీరు మున్నీరవుతోంది. ఈ మిస్టరీ కథనంలో అత్యంత కీలకమైన భయానకమైన మలుపు వారి పెంపుడు కుక్క. పాప అదృశ్యమైన రోజున ఆమె వెంట వెళ్లిన ఆ కుక్క సరిగ్గా 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కానీ వచ్చి రాగానే అది వింతంగా ప్రవర్తించింది. ఆహారం ముట్టలేదు, మనుషులపైకి దూకుడుగా దాడికి వచ్చింది. తర్వాత కొద్దిసేపటికే అది అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తోటలోని ఇనుప కంచె వద్ద లభించిన పాప కుక్క వెంట్రుకలు, కొన్ని వేలిముద్రలు ఎన్నో అనుమానాలకు తావిచ్చాయి. అయితే ఆ కుక్క చనిపోయి రోజులు గడుస్తున్నాయి. దాని పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాకపోవడం దర్యాప్తుకు పెద్ద బ్రేక్గా మారింది. అడవిలోని కొండచిలువ పాపను మింగేసిందా, లేక ఎవరైనా గూడు పుఠాని చేశారా అనే ప్రశ్నలు తుని పరిసరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చిన్నారి ఆచూకీ కనిపెట్టడంలో వైఫల్యంపై దాఖలైన పిటిషన్ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో తుని రూరల్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తును పూర్తిగా సాంకేతిక కోణంలో కిడ్నాప్ యాంగిల్లోకి మార్చారు. ఆ ప్రాంతానికి వచ్చి వెళ్లిన సంచార జాతులు, జీడిపిక్కల వ్యాపారుల ఫోన్ నెంబర్లను ట్రాక్ చేస్తూ చిక్కుముడులు విప్పే పనిలో పడ్డారు.